ఈ ఏడాది తెలంగాణలో సరస్వతి పుష్కరాల ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు తెలంగాణలోని కాళేశ్వరం ప్రాంతంలో పుష్కరాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఈసారి పుష్కరాల ప్రత్యేకత ఏంటంటే ప్రభుత్వం భక్తుల కోసం కొత్త సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడమే. పుష్కరాలకు వచ్చే భక్తులకు మరింత అనుభూతినిచ్చేలా జాయ్ రైడ్ను కూడా ఏర్పాటు చేశారు. పుష్కరాలను పురస్కరించుకొని టెంట్ సిటీ ఏర్పాటు చేయడంతో పాటు రవాణా వ్యవస్థను రద్దీకి అనుగుణంగా మెరుగుపరిచారు. పుణ్యస్థానాల కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశించింది. ఇప్పటికే మంత్రులు శ్రీధర్ బాబు, సురేఖల సమక్షంలో సిఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. పుష్కరాల సందర్భంగా ప్రయాణికులకు కాళేశ్వర ఆలయం, పుష్కర ఘాట్లు, చుట్టూ ఉన్న పచ్చటి ప్రకృతి అందాలను గగనతలం నుంచి వీక్షించేలా జాయ్ రైడ్ అందుబాటులోకి తెస్తున్నారు. ఒక్కో ప్రయాణానికి 6-7 నిమిషాల సమయం ఖరారు చేయగా టికెట్ ధర 4500గా నిర్ణయించారు. ఈ ప్రయాణం కోసం ఎయిర్ బస్ H-125 మోడల్ హెలికాప్టర్ను వినియోగించనున్నారు. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే ఈ రైడ్లు కొనసాగనున్నాయి. ఈ సేవల నిర్వహణ బాధ్యతను బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. హెలికాప్టర్ ప్రయాణానికి అవసరమైన అన్ని సాంకేతిక అనుమతులు ఇప్పటికే పూర్తయ్యాయి. భద్రత కోసం హెలీప్యాడ్ సమీపంలో అంబులెన్స్, అగ్నిమాపక బృందాలు సిద్ధంగా ఉంచనున్నారు. దేవాదాయ, పర్యాటక, సివిల్ ఏవియేషన్ శాఖలు సంయుక్తంగా ఈ రైడ్ను పర్యవేక్షించనున్నాయి. మేడారం జాతరలో పొందిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇదే విధంగా పుష్కరాల్లో హెలికాప్టర్ రైడ్ను ప్రవేశపెట్టారు. బెంగళూరు నుంచి ఖాళీగా హెలికాప్టర్ తరలించాల్సిన కారణంగా 20 లక్షల ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. భక్తులకు మరింత సమాచారం అందించేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేయనున్నారు.